హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను నిప్పట్టు చేస్తున్నాననమాట. చాలా అంటే చాలా రోజులైంది స్నాక్స్ అంతా చేసి కూడా. ఎప్పుడు బెల్లం రిలేటెడ్ ఇలాంటివే చేసేదాన్ని. సో ఈరోజైతే డీప్ ఫ్రైడ్ ఫుడ్ చేస్తున్నాను. సో ముందుగా బియ్యం పిండి 1 కేజీ తీసుకున్నాను. ఈ శనగపప్పు ఉంది కదా, దీన్నైతే మిక్సీ పట్టుకుని యాడ్ చేస్తున్నాననమాట. 1 కేజీకి 1/4 కిలో అంతా శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది క్విక్‌గానే పిండిలాగా అయిపోతుంది. ఎక్కువ ఎఫర్ట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది యాడ్ చేసే దానివల్ల నైస్‌గా ఉంటుందనమాట. అంటే తినేటప్పుడు కమ్మగా గూడా ఉంటుంది. సో కారం పొడి తగినంత వేసుకున్నాను. నాది ప్యాకెట్ మిరప్పొడి కాబట్టి అంత ఎక్కువగా కారం ఉండదు. సో అందుకే ఎక్కువ పట్టింది. జీలకర్ర, ఇంకా వాము ఉంటే కూడా వేసుకోవచ్చు. నువ్వులైతే యాడ్ చేస్తున్నాను. హెల్త్‌కి చాలా మంచిది గదా! అండ్ పచ్చి కరివేపాకుని ఇలా చేతిలోనే తుంచేసి వేస్తున్నాననమాట. అరోమా అయితే సూపర్బ్‌గా ఉంటుంది. అసలు నిప్పట్లో ఇది ఉంటే దాన్ని అలానే తినేస్తారనమాట. కూరల్లో వేసామంటే తీసి పక్కన పెడతారు. నిప్పట్లో అయితే క్రంచీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. సో కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. అండ్ తెల్లగడ్డ ఇంత పెద్దదైతే దంచేసి వేసుకుంటున్నాననమాట. ఇది కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఆయిల్‌లో ఫ్రై అవుతుంది కదా! ఇన్ని ఫ్లేవర్స్‌తో పాటు చాలా అంటే చాలా బావుంటుంది. సో ఇంకా ఫైనల్‌గా ఉప్పైతే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంతో పాటే ఇంకా శనక్కాయ గింజలైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు యాడ్ చేయాలి. ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం మంచిగా హీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి క్వాంటిటీ తెలుస్తుంది గదా! 1 కేజీకి అయితే అంత సరిపోతుంది. నేనైతే ఒక లెక్కన అలాగే వేసేస్తాననమాట. అన్నీ ఇన్ని స్పూన్స్ ఇలా ఉండదు నా దగ్గర. అందాజుగా అయితే యాడ్ చేస్తూ ఉంటాను. అందుకే ఒక్కోసారి ఇబ్బందయితుంది నాకు చెప్పడానికి కూడా. అండ్ ఈ చెనక్కాయ గింజలనైతే చపాతీ కట్ట ఉంటుంది గదా! దాంతో అయితే తీడుకోవాలనమాట. 2 పీసెస్‌గా బ్రేక్ అయితే సరిపోతుంది. మిక్సీ పెట్టుకోవచ్చు. బట్ ఇలా చేసి వేసేదాని వల్ల 2 పీసెస్సే అవుతుంది. 2 లేదంటే 3 పీసెస్ అవుతుంది ఒక్కో పీనట్ వచ్చేసి. అది నిప్పట్లో తినేటప్పుడు చాలా బావుంటుంది. మిక్సీలో పెట్టామంటే కొంచెం పిండిలాగా అయిపోతుంది. అది అంతగా బాగోదు. అండ్ ఈ ఎక్సెస్ పొట్టు ఉంటుంది గదా! దీన్నంతా తీసేస్తున్నాననమాట. సో, ఇదంతా చేయాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. బట్ మనం ఇంట్లో చేసి పెడతాం కాబట్టి కొన్ని ఎక్కువ తిన్నా గూడా ఏం గిల్ట్ ఫీల్ ఉండదనమాట. లేదంటే వాళ్ళు ఏం ఆయిల్‌లో యూజ్ చేసింటారో, ఎన్ని సార్లు దాన్ని రీహీట్ చేసింటారో, ఇలాంటిది ఏదేదో మైండ్‌లో వస్తూనే ఉంటుంది. సో, ఇంక అందుకనేసి ఈరోజు ప్లాన్ చేశాను. చాలా రోజులయిపోయిందనమాట. ఎప్పుడు ఈ చిక్కీ లేదా క్యారెట్ స్వీట్ ఇలాంటిదే చేస్తూ ఉంటే మా పిల్లోడు చాలా రోజులయింది చేయమ్మా అన్నాడు. సో, ఇది కూడా ఒక 15 డేస్‌గా ప్లాన్ చేసుకొని ఈరోజు చేస్తున్నాననమాట. సో, ఇప్పుడు వాటర్ లేకుండా జస్ట్ ప్లెయిన్‌గానే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసామంటే ఉప్పు ఒక దగ్గర, కారం ఒక దగ్గర ఇలా ఉండిపోతుంది. ఒకే దగ్గర ఉండిందంటే ఒక్కోసారి పంటి కింద తగులుతుంది గదా! అబ్బా! అనిపిస్తుంది. సో, అందుకే ఫస్ట్ ఇలా మొత్తం డ్రైగానే మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ పడుతుందనమాట. మంచిగా ఇలా మ్యాష్ చేసుకుంటూ కలపాలి డ్రైగా ఉన్నప్పుడే. దాని తర్వాత వాటర్ ఎంత కావాలనో కొద్ది కొద్దిగానే కలుపుకుంటున్నాను. సో, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈజీనే అనమాట. ఇలా ఉండలు కట్టుకోవాలి. నిప్పట్లు ఒత్తుకునేది ఉంటాయి గదా! ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే ఉంది ఇదంతా. సో, దాంట్లో ఒత్తేసుకోవాలి. సో, నేనైతే ఒక్కసారికి 6-7 పడుతుందనమాట. సో, ఒత్తి పెట్టేసుకుంటాను. ఫస్ట్ వన్నే డిజాస్టర్ అయినట్టుంది. సో, ఆయిల్ ఏం అప్లై చేయలేదనమాట. సో, దాంతో వేరే ఈ కవర్ థిక్‌గా వేరే ఉంది. విరిగిపోయింది. డిజాస్టరే అయింది. సో, మామూలుగా పొట్లాలు కట్టే కవర్ ఉంటాయి గదా! అదైతే ఈజీగా ఉంటుంది. ఈ ప్యాకెట్ కవర్ వచ్చేసి కొంచెం మందంగా ఉంది. దట్టు నేను ఆయిల్ గూడా ఏం అప్లై చేయలేదు. ఇంక అందుకే మొత్తం అతుక్కొని పోయింది. సో, లైట్‌గా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. చాలా లైట్‌గా అనమాట. అప్పుడప్పుడు అప్లై చేసుకోవాల్సొస్తుంది. ఇలాంటి కవర్స్ యూజ్ చేస్తే. మనం పొట్లాలు కట్టే కవర్ అయితే అసలు దానికి ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర అది లేదు. అందుకే దీంతోనే కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఒత్తుకుంటున్నాను. ఆ! ఇప్పుడైతే క్లియర్‌గా వచ్చేసింది. సో, ఒక్కసారికి 6-7 అయితుంది. నేనైతే 2 ప్లేట్స్ పెట్టుకున్నాను. పక్కన ఉంది గదా! అల్యూమినియం ప్లేటు. అలాంటిది 2 పెట్టుకున్నాననమాట. సో, ఒకటి రెడీగా పెట్టుకుంటాను. ఒకటి వేసేదానికి. సో, రొటేట్ అవుతా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, ఇంకా రెడీ కాలేదు, ఇలా కంగారు పడాల్సిన అవసరం ఏముండదు. సో,
సో, కలరయితే భలే ఉంది. అంటే కారం పొడి అంగిట్లో తెచ్చింది గదా! అందుకనేసే. సో, ఆయిల్ హీట్ అయింది అనుకున్నాను గానీ, ఇంకా కొంచెం మంచిగా హీట్ అవ్వాల్సినింది. సో, నేను ఈ డీప్ ఫ్రై చేసేదానికంతా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఐరన్ కడాయినే యూజ్ చేస్తాను. స్టీల్‌ది గూడా ఎక్కువగా యూజ్ చేయను. చాలా రేర్ అనమాట. ఏదన్నా కొద్దిగా క్విక్‌గా చేసుకునేదైతే స్టీల్ దాంట్లో యూజ్ చేస్తాను. ఇలాంటివి ఏదైనా డీప్ ఫ్రైడ్ ఫుడ్ చేయాలంటే డెఫినెట్‌గా నేను ఈ ఐరన్ కడాయినే యూజ్ చేస్తాను. కొంచెం అర్లీగా వేశాను గానీ, మంచిగానే ఉన్నిందనమాట. అరోమా అయితే మంచిగా వస్తోంది. ఇంట్లో ఉండే ఫ్లేవర్సే అన్నీ అంటే మంచిగా వేసుకుంటాం గదా! క్లీన్ చేసి. సో, అనిపిస్తా ఉంది. నువ్వులు ఆయిల్‌లో పడిందంటేనే అదో ఇంకో టేస్ట్, ఇంకో అరోమా వచ్చేస్తుంది. సో, ఆయిల్ వాటర్ అంటున్నాను. ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ హీట్ అయిన తర్వాతయితే వేస్తున్నాననమాట. సో, కొన్ని ఇలా తీసేటప్పుడు విరిగిపోయే అవకాశాలుంటాయి కాబట్టి, అప్పుడు ఈ దోస గంటలో అయితే ఎత్తేసేస్తాను. సో, నాకీ 1 కేజీ కాల్చడానికి దగ్గర దగ్గర 1 ½ అవర్ పట్టిందనమాట. సో, వర్త్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. చూడండి ఎంత క్రంచీగా ఉంది. అంటే నేను ఇంతకుముందు ఆ శనగపప్పు పిండయితే వేసేదాన్ని గాదు. అది వేసిన దాని వల్ల ఇంకొంచెం నైస్‌గా అనిపిస్తుందనమాట. సో, తింటూ ఉంటే చాలా అంటే చాలా బావుండింది. చూడ్డానికి గూడా భలే కనిపిస్తుంది గదా! సో, ఇంకొన్ని రోజులకైతే స్నాక్స్‌కేం కొరత ఉండదు. అంటే తినాలి అనిపించినప్పుడు తినొచ్చు గదా! సో, నేనైతే 1 వీక్ 10 డేస్ అనుకుంటాననుకోండి. అది హాఫ్ అయిపోతుందనమాట. ఇన్‌కేస్ నేను 1 వీక్ అనుకున్నానంటే 3 డేస్‌లో ఖాళీ అయిపోతుంది. సో, టేస్టీగా ఉంటుంది గదా! అలా ఖాళీ అయిపోతుంది. ఏం చేసేకయ్యలేదు. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పేసేయండి.